హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ అత్త కోడళ్ళు. అత్తయ్య, నాకు గొంతంతా ఎలానో ఉంది, నాకు కొంచెం స్పైసీగా ఏమైనా చేసి పెడతారా? అయితే నాటుకోడి మంచి కూర ఘాటుగా చేసి పెడతాను. ఓకే అత్తయ్య. నాటుకోడి ఆయిల్ తీయమ్మా. ఆయిల్ వేసామంతే. ఓకే అత్తయ్య. ఎంత ఆయిల్ వేసుకోవాలి అత్తయ్య? 150 గ్రాములు. 150 గ్రాములు. కేజీన్నర? కేజీన్నర కూడా అది కొట్టించి శుభ్రం కడిగి మొత్తం క్లీన్ చేసినాక కేజీ బావు అయింది. కేజీ బావు కోడి. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు, ఇక్కడ తాలింపు దినుసులు, లవంగాలు, చెక్క, యాలక్కాయలు అవి ఒక 40. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయలు ఇచ్చు. ఉల్లిపాయలు ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4. పచ్చిమిర్చి కూడా. పచ్చిమిర్చి ఒక 5, 6. చెప్పండి. ఉల్లిపాయ మగ్గింది అని చూద్దాం. ఓకే, ఉల్లిపాయ మగ్గింది. నెక్స్ట్ ఏమి వేయాలి? అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకుందామా? అల్లం పేస్ట్. నెక్స్ట్ పసుపు వేసిరావంతి. పసుపు ఎన్ని స్పూన్లు వస్తాయా? 2 స్పూన్లు వేద్దాం పసుపు. 2 స్పూన్లు. ఓకే, కొత్తిమీర కొంచెం. కొత్తిమీర ఇప్పుడు సగం వేసి లాస్ట్ దింపేటప్పుడు సగం. కొత్తిమీర తాలింపులోనే వేయాలి అత్తయ్య? తాలింపులో కొంచెం వేసుకొని దింపేటప్పుడు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది, స్మెల్ టేస్ట్ బాగుంటుందా? మధ్యలో చికెన్ వేసేస్తున్నా. చికెన్ నాటుకోడి చికెన్. ఓకే, నాటుకోడి చికెన్. మీరు ఇంతమంది బాగా చేసేవాళ్ళు అత్తయ్య నాటుకోడి? నాటుకోడి బాగానే చేసేవాళ్ళం. ఎవరికి వెళ్ళాలని దొరికించేవాళ్ళు దగ్గరలో దొరికేవి. ఇప్పుడు నాటుకోడి కూడా ఎక్కువ దొరకట్లే. అవును అత్తయ్య, ఎక్కువ పెంచట్లే. ఇప్పుడు అందరు చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఓకే, కూర మగ్గిందేమో చూద్దామా? కూర మగ్గింది చూద్దాం. ఓకే, కూర మంచి మగ్గింది. నాటుకోడి. కారం వేస్తే కారం ఎన్ని స్పూన్లు వేయాలి కారం? ఒక 4 స్పూన్లు. 4 స్పూన్లు మన టేస్ట్కి తగ్గట్టు. కారం కొంచెం స్పైసీగా తినే వాళ్ళ అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మనకి చిన్నపిల్లలు కనుక ఉన్నారు కాబట్టి 4 చెంచాలు సరిపోతుంది. సాల్ట్ ఒక 3 చెంచాలు వేస్తాం. 3 స్పూన్స్ టేస్ట్కి తగ్గట్టు. బాగా ఫ్రై చేసుకోవాలంటే కొంచెం మగ్గాలి. ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గిద్దాం. శ్రావంతి, చెప్పండి అత్తయ్య. చికెన్ మగ్గింది చూద్దాము. సరే అత్తయ్య, ఆల్మోస్ట్ మగ్గిపోయింది అత్తయ్య. చికెన్ మంచి మగ్గింది నాటుకోడి. ఇప్పుడు ఎసరు పోద్దాం. సరే అత్తయ్య. ఓకే అత్తయ్య. ఎంత వాటర్ వేసుకోరు అత్తయ్య? ఒక్క ముద్దలా పోసుకోవాలి వాటర్. అంటే మన గ్రేవీని బట్టి, పులుసు అయితే పులుసు, గ్రేవీకి అయితే గ్రేవీ. ధనియాల పొడి ఒక చెంచా వేస్తున్నా. సరే అత్తయ్య, మంచి స్మెల్ కోసం ధనియాల పొడి టేస్టీగా ఉండడానికి. ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోద్ది. సరే అత్తయ్య. మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకుందాం. సరే అత్తయ్య. కూర మగ్గింది చూద్దాం శ్రవంతి. సరే అత్తయ్య. కూర మగ్గింది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఒక చెంచా వేస్తున్నా. ఓకే అత్తయ్య. కొత్తిమీర ఇచ్చాను స్మెల్ కోసం. కొత్తిమీర ఫైనల్ టచ్. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేస్తే బాగుంటుంది. చెప్పండి. నాటుకోడి కూర రెడీ. చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్ ఉంది అత్తయ్య. శ్రవంతి, చెప్పండి అత్తయ్య. నాటుకోడి కూర రెడీ అయింది. మంచి స్పైసీగా తినాలన్నావు కదా? అవును అత్తయ్య. ప్లేట్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్న అత్తయ్య. చూడు టేస్ట్ ఎలా ఉందో. మంచిగా దగ్గరగా గ్రేవీ మంచిగా వచ్చింది.
అవును అత్తయ్య, చూస్తా ఉంటే నేను ఊరిపోతుంది. తిని ఘాటుగా ఉంది. నీకు ఘాటుగా ఉందా ఎలా ఉందో తిని చెప్పు ఇప్పుడు. సరే. వస్తుందంట. నిజంగా అత్తయ్య, చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతుంది. తిని చెప్పు. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చెప్పు. సూపర్ ఉంది అత్తయ్య. నిజంగా నా నోటికి ఘాటుగా కావాలని కానీ అలాగే స్పైసీగా చేసి పెట్టారు. పర్ఫెక్ట్గా కుదిరింది. చాలా అంటే చాలా బాగుంది. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సరే అత్తయ్య. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనిపిస్తుంటుంది మీకు. అవునత్తే, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఒకసారి నాటుకోడి కూరని ఇలా చేసి చూడండి. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా కుదిరిపోయింది కూర. కూర కూడా చాలా బాగుంది. ముక్కలు కూడా మంచిగా మెత్తగా ఉడికాయి. ఫ్రెండ్స్, మీకు మా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.